Hello dear 10th class students, welcome to Backlogs Baba YouTube channel. Myself Manoj Shyam Kumar. మనం లాస్ట్ క్లాస్లో యూనిఫికేషన్ ఆఫ్ జర్మనీ గురించి మనం నేర్చుకున్నాం. అయితే మీ డిమాండ్ మేరకే చాలామంది సార్ జర్మనీ యూనిఫికేషన్ మాకు చాలా బాగా అర్థమైంది, క్వశ్చన్ అడిగాడంటే ఖచ్చితంగా మేము 100% మీరు విన్న దాన్ని బట్టి మీరు చెప్పారు, మేము విన్న దాన్ని బట్టి ఖచ్చితంగా మేము రాసేస్తాం పాయింట్స్. సో అలాగే మీరు యూనిఫికేషన్ ఆఫ్ ఇటలీ కూడా చెప్పండి అని చెప్పేసి మీరు రిక్వెస్ట్ చేయడంతో నేను వెంటనే ఆ యూనిఫికేషన్ ఆఫ్ ఇటలీ కూడా అంటే వెంటనే చెప్తే ఆ సబ్జెక్ట్ లింకింగ్ కాన్సెప్ట్ లింకింగ్ ఉంటుంది కాబట్టి వెంటనే నేను యూనిఫికేషన్ ఆఫ్ ఇటలీ గురించి కూడా చెప్పడం జరుగుతుంది. సో జాగ్రత్తగా వినండి. యూనిఫికేషన్ ఆఫ్ ఇటలీ ఓకేనా. సో లాస్ట్ టైం మీరు విన్నారు కాబట్టి ఒక క్వశ్చన్ అడుగుతాను, ఎంతవరకు మీకు కాన్సెప్ట్ గుర్తుందో యూనిఫికేషన్ ఆఫ్ జర్మనీ. జస్ట్ ఒక్కసారి ఒక్క క్వశ్చన్ తెలిసిన ఆన్సర్ తెలిసిన ప్రతి ఒక్కరు కూడా కమెంట్ బాక్స్లో మీ ఆన్సర్ని నాకు పెట్టండి ఓకేనా. సో హూ ఈజ్ ద ఆర్కిటెక్ట్ ఆఫ్ జర్మన్ యూనిఫికేషన్? హూ ఈజ్ ద ఆర్కిటెక్ట్ ఆఫ్ జర్మన్ యూనిఫికేషన్? కమాన్, మీ ఆన్సర్స్ అన్నీ కూడా కమెంట్ బాక్స్లో పెట్టండి, ఇప్పుడే నేను చూస్తాను. హూ ఈజ్ ద ఆర్కిటెక్ట్ ఆఫ్ జర్మన్ యూనిఫికేషన్ పెట్టాలి. ఎంతమందికి తెలుసో అందరూ కూడా మీరు కమెంట్ బాక్స్లో మీ ఆన్సర్ని పెట్టండి, ఒకసారి చూస్తాను ఎంతమందికి తెలుసో ఎంతమందికి గుర్తుందో ఒకసారి నేను చెక్ చేస్తాను. అండ్ మీకు మీరు కూడా సెల్ఫ్ టెస్ట్ చేసుకోండి ఎంతవరకు కాన్సెప్ట్ గుర్తుందో అనేది ఓకేనా. ఈ లోపల కమెంట్స్ పెడుతూ ఉండండి. నెక్స్ట్ యూనిఫికేషన్ ఆఫ్ ఇటలీ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. యూనిఫికేషన్ ఆఫ్ ఇటలీ, జర్మనీ ఎలాగైతే 39 స్టేట్స్ కింద డివైడ్ అయిపోయి ఉందో ఈ ఇటలీ కూడా డివైడ్ అయిపోయి ఉంది నాన్న. ఇటలీ కూడా డివైడ్ అయిపోయి ఉంది. సో ఎన్ని రకాలుగా డివైడ్ అయిపోయిందో నేను మాట్లాడతాను. దానికంటే ముందు ఇటలీ అనేది ఒక కంట్రీ, ఇటలీ అనేది ఒక కంట్రీ, అవునా కదా. మరి ఇటలీ యొక్క క్యాపిటల్ ఏంటి నాన్న? ఇటలీ యొక్క క్యాపిటల్ వచ్చేసి రోమ్. వాట్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ ఇటలీ? రోమ్. సో ఈ ఇటలీ అనే కంట్రీ ఏ కాంటినెంట్లో ఉంది? యూరప్ అనే కాంటినెంట్లో ఉంది. ఇటలీ అనే కంట్రీ యూరప్ అనే కాంటినెంట్లో ఉంది ఓకేనా. ఇటలీ క్యాపిటల్ ఏంటి ఇప్పుడు? రోమ్. క్లారిటీ వచ్చేసింది, ఇక బేసిక్ కాన్సెప్ట్ మనకు అర్థమైంది. ఇప్పుడు ఇటలీ అనేది ఎన్ని రకాలుగా విభజించబడి ఉంది అప్పట్లో ఉంటే కనుక ఒక 7 స్టేట్స్గా డివైడ్ అయిపోయి ఉంది అండి ఇటలీ. ఇటలీ అనేది ఒక 7 స్టేట్స్గా డివిజన్ అయిపోయి ఉంది. అందులో ముఖ్యంగా ఒక 4 ప్రదేశాలు నేను చెప్తాను. ఇటలీ అనేది 7 భాగాలుగా విభజించబడి ఉంది. అందులో ముఖ్యమైన ఒక 4 భాగాలు నేను చెప్తాను, చాలా జాగ్రత్తగా మీరు వినండి ఓకేనా. సో నార్త్ సైడ్ ఏదైతే ఉందో ఇటలీ, ఆ ఇటలీ నార్త్ సైడ్ని ఆస్ట్రియా వాళ్ళు పరిపాలిస్తున్నారు. ఆస్ట్రియన్ ఎంపైర్కి మరొక పేరు హ్యాబ్స్బర్గ్ ఎంపైర్. ఆస్ట్రియన్ ఎంపైర్కి మరొక పేరు హ్యాబ్స్బర్గ్ ఎంపైర్. ఈ హ్యాబ్స్బర్గ్ ఎంపైర్ వాళ్ళు ఇటలీ యొక్క నార్త్ సైడ్ని రూలింగ్ చేస్తున్నారు. మరి ఇటలీ యొక్క సెంట్రల్ సైడ్ని ఎవరు రూలింగ్ చేస్తున్నారు అంటే కనుక పోప్ రూల్ చేస్తున్నాడు. ఎవరు రూల్ చేస్తున్నారమ్మా? పోప్. ఇటలీ యొక్క సౌత్ సైడ్ ఎవరు రూలింగ్ చేస్తున్నారు అంటే బార్బన్ డైనస్టీ ఆఫ్ స్పెయిన్. బార్బన్ డైనస్టీ ఆఫ్ స్పెయిన్. ఈ బార్బన్ డైనస్టీ వాళ్ళందరూ కూడా ఈ సౌత్ సైడ్ని రూలింగ్ చేస్తున్నారు. ఎక్కడ ఇంతకీ ఇది? ఇటలీ భాగాల్ని ఒక్కొక్కరు పనిచేసుకుని వాళ్ళు రూలింగ్ చేస్తున్నారు. ఇక ఇటలీలోనే సార్దీనియా పీడ్మౌంట్ అనేది ఉంది. దీన్ని ఇటాలియన్ కింగ్ పరిపాలిస్తున్నాడు అనమాట. సో ఇప్పుడు ఈ 4 పార్ట్స్ కూడా మీకు అర్థమయ్యాయి కదా. అంటే యాక్చువల్గా అది 7 స్టేట్స్గా డివైడ్ అయింది, కానీ ముఖ్యంగా ఈ 4 భాగాలు మీకు చెప్పాను. అంటే ఇవి కలిసిపోతే ఈ 4 భాగాలు కూడా వాళ్ళు స్వాధీనం చేసుకోగలిగితే ఇక ఇటలీ అంతా కూడా యూనిఫై అయిపోయినట్టే, ఒకటైపోయినట్టే, ఏకీకృతం అయిపోయినట్టే, ఏకీకరణ అయిపోయినట్టే. అర్థమైంది? అర్థం కాలేదా? ఇప్పుడు ఫస్ట్గా ఈ ఇటలీ యూనిఫికేషన్ చేయడానికి వచ్చినటువంటి మొట్టమొదటి ద ఫస్ట్ లీడర్ ఎవరంటే కనుక గుసిప్పి మజిని. ఎవరండి? గుసిప్పి మజిని. చాలా 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 ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. వినండి జాగ్రత్తగా. 1 మార్క్కి ఇంపార్టెంటే, కాన్సెప్ట్ వైజ్ కూడా ఇంపార్టెంటే. ఇటలీని యూనిఫై చేయడం కోసం
ఇటలీ యూనిఫికేషన్ కోసం మొట్టమొదటిగా తన అడుగులు ముందుకేసుకుని ముందుకొచ్చినటువంటి నాయకుడు ఎవరంటే గనక గుసిప్పి మజిని. ఎవరండి? గుసిప్పి మజిని. సో ఈ మజిని అనేవాడు వచ్చి ఏం చేశాడంటే యంగ్ ఇటలీ అనేది స్థాపించాడు. యంగ్ ఇటలీ అనేది స్థాపించాడు. ఎప్పుడు? 1831లో, 1831 సంవత్సరంలో యంగ్ ఇటలీని స్థాపించాడు. ఏంటి సార్ యంగ్ ఇటలీని స్థాపించి ఏం చేసేవాడు? సో ఎవరైతే ఇటలీలో యంగ్ పీపుల్ ఉన్నారో ఆ యంగ్ పీపుల్ అందరినీ కూడా గ్యాదర్ చేసి ఈ నేషనలిస్ట్ ఐడియాస్ ఏవైతే ఉన్నాయో, ఈ రెవల్యూషనరీ ఐడియాస్ ఏవైతే ఉన్నాయో, సో వాళ్ళు స్వాతంత్ర్యం సాధించుకోవడం కోసం, ఆ యువతలో స్ఫూర్తి నింపడం కోసము ఈ యంగ్ ఇటలీ అనేది స్థాపించాడు గుసిప్పి మజిని. అర్థమైందా? అర్థం కాలేదా? సో 1831లో ఇతను యంగ్ ఇటలీని స్థాపించాడు. స్థాపించిన సంవత్సరం, అదే సంవత్సరంలో 1831లో ఈ గుసిప్పి మజినిని తీసుకెళ్ళి ప్రిజన్లో పాడేశారు. దట్ మీన్స్ జైల్లో పాడేశారు. జైల్లో పాడేసి నువ్వు ఎక్కడ ఇటలీలో కూడా ఉండడానికి వీల్లేదని చెప్పేసి అతన్ని ఇటలీ నుంచి వెళ్ళేశారు నాన్న. ఎవరిని? గుసిప్పి మజినీని. సో వెళ్ళేసినంత మాత్రాన భయపడ్డా మజిని? జైల్లో పెట్టినంత మాత్రాన భయపడ్డా మజిని? లేదు. యంగ్ ఇటలీని స్థాపిస్తే వాళ్ళు భయపడ్డారు. ఇప్పుడు నేను యంగ్ ఇటలీ కాదు, యంగ్ యూరప్పే స్టార్ట్ చేస్తాను, వాళ్ళు ఏం చేస్తారో చూద్దామని చెప్పేసి ఈ గుసిప్పి మజిని అనేవాడు యంగ్ యూరప్ని కూడా స్థాపించడం జరిగింది. అంటే ఫస్ట్ యంగ్ ఇటలీని స్థాపించాడు, తర్వాత యంగ్ యూరప్. యంగ్ ఇటలీ అంటే ఇటలీ ప్రజలు మాత్రమే ఉంటారు. యంగ్ యూరప్ అంటే యూరప్ కాంటినెంట్లో, యూరప్ ఖండంలో ఉన్న ప్రతి దేశంలో ఉండే యువకులు అందరూ కూడా ఇక రెవల్యూషనరీ ఐడియాస్ స్ప్రెడ్ చేయడంలో పాల్గొంటారు. అంటే ఇది యంగ్ ఇటలీ కన్నా డేంజర్ ఇది. అర్థమైందా? అర్థం కాలేదా? సో యంగ్ యూరప్ని కూడా స్టార్ట్ చేయడం జరిగింది. యంగ్ ఇటలీని, యంగ్ యూరప్ని రెండింటినీ కూడా స్టార్ట్ చేసిన వాడు ఎవడమ్మా? గుసిప్పి మజిని. అయితే యంగ్ ఇటలీని ఎక్కడ స్థాపించాడు? మార్సిల్లస్ అనే ప్రదేశంలో యంగ్ ఇటలీని స్థాపించాడు. యంగ్ యూరప్ని ఎక్కడ స్థాపించాడు? బెర్న్ అనే ప్రదేశంలో. స్విట్జర్లాండ్ యొక్క క్యాపిటల్ బెర్న్. ఈ బెర్న్ అనే ప్రదేశంలో యంగ్ యూరప్ని స్థాపించాడు. యంగ్ ఇటలీనేమో మార్సిల్లస్ అనే ప్రదేశంలో స్థాపించడము జరిగింది. అందరికీ అర్థమైంది ఇక్కడ వరకు? సో ఈ యంగ్ ఇటలీ, యంగ్ యూరప్ స్థాపించిన తర్వాత ఈ గుసిప్పి మజిని యొక్క కాలం అయిపోయింది. అతను ఈ ఇటలీ యూనిఫికేషన్ కోసం చేయగలిగిందంతా చేశాడు, ఇక వెళ్ళిపోయాడు. ఇటలీ యూనిఫికేషన్ పూర్తి చేయలేదు, కానీ ఇటలీ యూనిఫికేషన్ కోసం అడుగులు వేసింది, ఆ మొత్తం ప్రారంభోత్సవం చేసింది ఎవరమ్మా? గుసిప్పి మజిని. మళ్ళీ లాస్ట్లో మాట్లాడుతాను ఇతని గురించి. ఇప్పుడు నెక్స్ట్ గుసిప్పి మజిని అయిపోయాడు, తన వంతు తను సహకరించాడు. గుసిప్పి మజిని తర్వాత ఎవరొచ్చాడు సార్? ఎవరొచ్చారు యూనిఫికేషన్ చేయడానికి ఇటలీని? ఎస్, కౌంట్ కవోర్ అనేవాడు వచ్చాడు. కౌంట్ కవోర్ అనేవాడు ఎవడు సార్? ఇతను సీఎం ఆఫ్ సార్దీనియా పీడ్మోంట్. ఇదిగో ఇక్కడ సార్దీనియా పీడ్మోంట్ అనేది ఉండేది కదా, ఆ సార్దీనియా పీడ్మోంట్కి ఇతనే సీఎం, చీఫ్ మినిస్టర్. ఇతను ఇటాలియన్ కింగే, ఇటలీ వాడే కాబట్టి ఇగో ఇటాలియన్ కింగ్ పరిపాలించేవాడు కదా, ఇటాలియన్ కింగ్ మనవాడే. సార్దీనియా పీడ్మోంట్ యొక్క సీఎం ఎవరు? కౌంట్ కవోర్. ఆ కౌంట్ కవోరే మనకి మజిని తర్వాత వచ్చాడు యూనిఫై చేయడానికి ఇటలీని. ఏం చేశాడు సార్ వచ్చి? ఫ్రాన్స్ వాళ్ళ సహాయం తీసుకుని తెలివిగా ఫ్రాన్స్ ప్రజల్ని వేడుకున్నాడు. ఫ్రాన్స్ మిలిటరీ వాడిని వేడుకుని సో మేము ఎలా బందీలుగా ఉన్నాం, సో మమ్మల్ని యూనిఫై అవనివ్వట్లేదు, కాబట్టి మీ సహాయం మాకు కావాలి అని చెప్పేసి ఫ్రాన్స్ వాళ్ళు బ్రతిమాలుకుని ఈ నార్త్ని పరిపాలిస్తున్నటువంటి ఆస్ట్రియా మీదకి యుద్ధంకి వెళ్ళాడు, హాబ్స్బర్గ్ ఎంపైర్ మీదకి. ఎవరు? కౌంట్ కవోర్. ఫ్రాన్స్ అండ చూసుకుని ఆస్ట్రియా మీదకి బయలుదేరాడు, హాబ్స్బర్గ్ ఎంపైర్ మీదకి బయలుదేరాడు. చివరికి ఏం చేశాడు? ఆస్ట్రియాని చిత్తుగా ఓడించాడు. నార్థన్ ఇటలీని, అంటే నార్త్ సైడ్ ఇటలీని మొత్తం అన్నిటిని కూడా ఫ్రీ చేశాడు. ఎవరు? కౌంట్ కవోర్. అండ్ ఇదిగో
ఆస్ట్రియాని ఓడించేశాడు, ఈ ప్రదేశాన్ని స్వాధీనం చేసుకున్నాడు. అండ్ సార్దీనియా పీడ్మౌంట్ అతనిదే కాబట్టి అది కూడా అతను స్వాధీనం చేసుకున్నాడు. అర్థమైందా, అర్థం కాలేదా? ఎస్, ఈ రెండు కార్యక్రమాలు చేపట్టిన తర్వాత అంటే ఆస్ట్రియా మీద విన్ అయ్యాడు, సార్దీనియా పీడ్మౌంట్ని స్వాధీనం చేసుకున్నాడు. తర్వాత ఈ కౌంట్ కవోర్ పని కూడా అయిపోయింది. కౌంట్ కవోర్ తర్వాత ఎవడొచ్చాడు సార్ మరి ఇటలీని యూనిఫై చేయడానికి? ఎవరు తర్వాత వచ్చినటువంటి హీరో? ఆ హీరో ఎవరో కాదు, గుసిప్పి గరిబాల్డి. వెరీ 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 ఇంపార్టెంట్ ఏరియా, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏరియా. 2026-27 పబ్లిక్ ఎగ్జామినేషన్లో ఇక్కడి నుంచి బిట్ అడగడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి, కాన్సన్ట్రేట్ చేయండి. గుసిప్పి గరిబాల్డి అనేవాడు మూడోవాడు. ఇతను హీరో. ఎందుకు హీరో ఒకసారి మనం మాట్లాడదాం. ఇతను ఏం చేశాడు? సపోర్ట్ ఆఫ్ లోకల్ పీసెంట్స్. పీసెంట్స్ అంటే ఎవరు? పీసెంట్స్ అంటే రైతులు నాన్న. పీసెంట్స్ అంటే ఎవరు? రైతులు. ఆ లోకల్ ఎవరైతే పీసెంట్స్ ఉన్నారో వాళ్ళందరి సపోర్టు తీసుకుని ఏం చేశాడంటే, బార్బన్ రూలర్స్ ఉన్నారు కదా, ఎక్కడైతే సౌత్ సైడ్ బార్బన్ డైనెస్టీ ఉందో ఆ బార్బన్ డైనెస్టీ మీదకి యుద్ధానికి బయలుదేరాడు మన హీరో గుసిప్పి గరిబాల్డి. ఎవరిని తీసుకుని సపోర్టు? పీసెంట్స్, రైతుల్ని తీసుకున్నాడు. రైతుల్ని తీసుకుని వెళ్ళి బార్బన్ డైనెస్టీలో ఉండే రూలర్స్ అందరినీ కూడా చిత్తకొట్టి పాడేశాడు. మొత్తం బార్బన్ డైనెస్టీని కుప్పకూల్చేశాడు. ఇక ఈ బార్బన్ డైనెస్టీ కూడా ఎవరి చేతిలోకి వచ్చింది? గుసిప్పి గరిబాల్డి చేతిలోకి వచ్చింది. అయితే ఇక్కడ ఈ పీసెంట్స్ అందరినీ కలిపి ఒక వాలంటీర్ సిస్టమ్గా పెట్టుకున్నాడు. ఎవరు? ఈ గుసిప్పి గరిబాల్డి. అంటే తన వెనకాల సైన్యం అన్నమాట. ఈ సైన్యాన్ని అంతటినీ కూడా అతను ఒక పేరు పెట్టాడు వాలంటీర్ సిస్టమ్కి. గుసిప్పి గరిబాల్డి వాలంటీర్ సిస్టమ్కి ఒక పేరు ఉంది. ఆ వాలంటీర్ సిస్టమ్ పేరే రెడ్ షర్ట్స్. ఏం పేరమ్మా? రెడ్ షర్ట్స్. గుర్తుపెట్టుకోవాలి. రెడ్ షర్ట్స్ అనగానే మీకు గుర్తు రావాల్సిన పేరు గుసిప్పి గరిబాల్డి. ఎందుకు సార్ గుసిప్పి గరిబాల్డి గుర్తు రావాలి రెడ్ షర్ట్స్ అనగానే అంటే, గుసిప్పి గరిబాల్డి యొక్క వాలంటీర్ సిస్టమ్, అతని సైన్యాన్ని రెడ్ షర్ట్స్ అని పిలుస్తారు. అతను యుద్ధానికి వెళ్ళేటప్పుడు బార్బన్ డైనెస్టీ మీదకి అందరూ కూడా ఎర్ర బట్టలు వేసుకుని వెళ్ళారు. రెడ్ షర్ట్స్ కదా మరి బ్యాచ్ పేరు. రెడ్ షర్ట్స్ వేసుకుని వెళ్ళి చిత్తకొట్టి పాడేశారు నాన్న. చివరికి ఈ బార్బన్ డైనెస్టీని కూడా వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పుడు వాడు బిట్టు అడగడానికి అవకాశం ఉంది. యంగ్ ఇటలీ గుసిప్పి మజిని. మరి రెడ్ షర్ట్స్ డాష్ అంటాడు. ఎవడి పేరు పెట్టాలి మీరు? గుసిప్పి గరిబాల్డి పేరు పెట్టాలి. వెరీ గుడ్, అర్థమైందా? ఇక్కడతో ఇంచుమించుగా ఇటలీ అనేది ఒక్కటి యూనిఫై అయిపోవడం జరిగింది నాన్న. ఒక్క సెంట్రల్ పార్ట్ ఉండిపోయింది. ఓకేనా బాబోయ్? కౌంట్ కవర్ వచ్చాడు, ఫ్రాన్స్ వాళ్ళు సహాయం తీసుకున్నాడు, నార్త్లో ఉండే ఆస్ట్రియన్ ఎంపైర్ని మట్టి కరిపించాడు. ఆడు పోయాడు అనుకుంటే గరిబాల్డి వచ్చాడు. రైతులు పీసెంట్ సహాయం తీసుకుని ఎర్రబట్టలు వేసుకుని బార్బన్ డైనెస్టీ వాళ్ళు మీద పడిపోయాడు, చంపేశాడు. తర్వాత నేనే నేను గాని లొంగిపోకపోతే నా బతుకు బస్టాండ్ అయిపోద్ది. గరిబాల్డి నన్ను గారిలాగా తినేస్తాడు. కాబట్టి నాకు వద్దు మహాప్రభు, సెంట్రల్ ప్రదేశాన్ని మీరే ఉంచుకోండి, నేను పోతున్నానని పారిపోయాడు పళ్ళిపోయి. అర్థమైందా? ఇప్పుడు నార్త్ ఏకమైపోయింది, సెంట్రల్ ఏకమైపోయింది, సౌత్ ఏకమైపోయింది, సార్దీనియా పీడ్మౌంట్ కూడా ఏకమైపోయింది. చివరికి మొత్తం ఈ ఇటలీ అనేది యూనిఫై అయిపోవడం జరిగింది. గుసిప్పి మజినీతో ప్రారంభమైన ఈ ప్రస్థానం యూనిఫై ఎవరు చేశారు? గుసిప్పి గరిబాల్డి చేశాడు. అందుకని ఇతన్ని హీరో అన్నారు. ఇతన్ని ఏమన్నారు? హీరో అన్నారు. సో ఇన్ 1861లో యూనిఫై అయింది మొత్తం. ఇన్ 1861 విక్టర్ ఇమాన్యుయల్ II వాజ్ ప్రొక్లైమ్డ్ ద కింగ్ ఆఫ్ ఇటలీ. ఇప్పుడు ఇటలీ అంతా కూడా గుసిప్పి గరిబాల్డి చేతిలోనే ఉంది. కానీ అనుకుంటే ఇతను కింగ్గా వ్యవహరించవచ్చు ఇటలీకి, కానీ ఇతను మంచివాడు. మీ అందరిలాగే మీరందరూ ఎంత మంచివాళ్ళో గుసిప్పి గరిబాల్డి కూడా అంతే మంచివాడు. సో ఆ కింగ్ యొక్క స్థానాన్ని విక్టర్ ఇమాన్యుయల్ II అనేవాడికి సాక్రిఫైస్ చేశాడు. గుసిప్పి గరిబాల్డి యొక్క బ్రేవ్నెస్కి, గుసిప్పి గరిబాల్డి యొక్క సాక్రిఫైస్కి, గుసిప్పి గరిబాల్డి యొక్క ప్యాట్రియాటిజంకి
మొత్తం ఇటలీ ప్రజలందరూ కూడా ఇన్స్పైర్ అయ్యారు నాన్న, ఇన్స్పైర్ అయ్యారు. చివరికి 1861లో ఇటలీ అనే ప్రదేశానికి విక్టర్ ఎమాన్యుయల్ II అనేవాడు కింగ్గా రావడము జరిగింది. ఇటలీ యూనిఫికేషన్లో మొత్తం ఎంతమంది హీరోలు? 4 హీరోలు ఉన్నారు. మొట్టమొదటి వాడు గుసిప్పి మజినీ అయితే, రెండో వాడు కౌంట్ కవోర్, మూడో వాడు గుసిప్పి గరిబాల్డి, 4వ వాడు విక్టర్ ఎమాన్యుయల్ II. అర్థమైందా? అర్థం కాలేదా ఇక్కడ వరకును? ఇప్పుడు ఒక బిట్ అడుగుతాడు, ఇక్కడ జాగ్రత్త గమనించాలి. హూ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ఇటాలియన్ యూనిఫికేషన్ అంటాడు. హూ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ఇటాలియన్ యూనిఫికేషన్? హూ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ఇటాలియన్ యూనిఫికేషన్? హూ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ఇటాలియన్ యూనిఫికేషన్? చాలా మంది గరిబాల్డి అని పెడతారు ఆన్సర్, కానీ తప్పు నాన్న. ఫాదర్ ఆఫ్ ఇటాలియన్ యూనిఫికేషన్ వచ్చేసి గుసిప్పి మజినీ. గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఇటలీ యూనిఫికేషన్ ప్రారంభించబడింది మజినీతోనే కదా, కాబట్టి మజినీని మనము ఫాదర్ ఆఫ్ ఇటాలియన్ యూనిఫికేషన్గా చెప్పుకుంటాం. ఓకేనా? ఇదంతా ఒక ఎత్తు. సో దిస్ కంప్లీటెడ్ ద యూనిఫికేషన్ ఆఫ్ ఇటలీ. సో విక్టర్ ఎమాన్యుయల్ II అనేవాడు కింగ్ అవడంతో ఇంక ఇటలీ అనేది యూనిఫై అయిపోయింది, ప్రశాంతంగా అయిపోయింది అక్కడ. కానీ ఈ మధ్యలో సందులో సడేమియాలాగా ఒక చిన్న విచిత్రం జరిగిందనమాట. ఏంటో విచిత్రం చెప్తాను చూడు, కామెడీ. ఈ గుసిప్పి గరిబాల్డి వెనకాల నా సైన్యంలో అందరూ కూడా పీసెంట్స్ కదా, వీళ్ళందరూ కూడా అక్కడ ఉన్న పీసెంట్స్ అందరూ కూడా ఇల్లెటరేట్ అంట. ఇల్లెటరేట్ అంటే పాపం చదువుకొని వాళ్ళు, అప్పట్లో చదువుకోలేదు వాళ్ళు, వాళ్ళకి ఏం తెలీదు. ఇటాలియా అంటే ఏంటి? ఇటలీ యూనిఫికేషన్, ఇటలీ అంటే ఇటాలియా అని పిలిచేవారు, ఇటలీని ఇటాలియా అని పిలిచేవారు. అప్పట్లో మనోడు అందరూ కూడా రెడ్ షర్ట్స్ వేసుకుని వెనకాల వెళ్ళేవారు గరిబాల్డి వెనకాల. సో ఇటాలియా 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 అంటా ఉంటే వీళ్ళందరూ పాపం చదువుకోలేదు కదా, అంటే వాళ్ళు ఇటలీ ప్రజలన్నీ కూడా మర్చిపోయారు. వాళ్ళు ఇటాలియా అంటే ఇటలీ అనుకోవట్లేదు వాళ్ళు, ఇటాలియా అంటే లాతాలియా. ఇటాలియా అని ఏమనుకున్నారు వాళ్ళు? లాతాలియా. లాతాలియా అంటే ఈ విక్టర్ ఎమాన్యుయల్ II అలా భార్య ఏమో అనుకుంటున్నారంట వీళ్ళందరూ కూడా. ఇటాలియా అని ఏమనుకుంటున్నారు వాళ్ళు? లాతాలియా అనుకుంటున్నారు వాళ్ళు, పాపం చదువుకోలేదు కదా, ఇల్లిటరేట్. సో ఇటాలియాని పాపం ఇటాలియా అంటే ఇటలీ అని వాళ్ళకి తెలీదు, తెలియక లాతాలియా. ఓహో లాతాలియా అంటే మన కింగ్ విక్టర్ ఎమాన్యుయల్ II గారు భార్య ఏమో అని అనుకుంటున్నారంట. అర్థమైందా? సో ఇది జస్ట్ కామెడీ అనమాట, ఇది కూడా బిట్ అనమాట. లాతాలియా అంటే ఇటాలియా, గుర్తుపెట్టుకోండి. సో ఆ పీసెంట్స్, ఇల్లిటరేట్ పీసెంట్స్ ఇటాలియాని లాతాలియా అని అనుకున్నారు. లాతాలియా అంటే వాళ్ళు మన విక్టర్ ఎమాన్యుయల్ II వైఫ్ అని అనుకున్నారనమాట. అర్థమైందా? దిస్ ఈజ్ అబౌట్ ఇటాలియన్ యూనిఫికేషన్ అన్న. అర్థమైందా? అర్థం కాలేదా? సో మీకు అర్థమైతే కనుక ఖచ్చితంగా కమెంట్ చేయండి, లైక్ చేయండి. ఏమైనా డౌట్ ఉంటే కనుక 100%, డౌటే కాదు, మీకు నచ్చిందా నచ్చలేదా, ఎలా ఉంది ఈ టీచింగ్, ఎలా ఉంది, మీకు అర్థమయ్యేటట్టుగా ఉందా, మీరు ఓన్గా రాసే విధంగా మీకు నాలెడ్జ్ వస్తుందా, సో ఇదివరకు కంటే వీడియో కంటే ముందు మీకున్న నాలెడ్జ్ కంటే ఇప్పుడు పెరుగుతుందా లేదా అనేది మీ సపోర్ట్ నాకు ఇవ్వండి నాన్న, మీ ఫీడ్బ్యాక్ నాకు ఇవ్వండి. ఇది ఖచ్చితంగా నాకు చాలా సపోర్ట్ ఇస్తుంది. అండ్ మీకు ఇది నచ్చింది అని ఖచ్చితంగా నా కమెంట్స్ పెడితే కనుక నేను నెక్స్ట్ నెపోలియన్ గురించి మాట్లాడతాను, తర్వాత రెవల్యూషనరీస్ తీసుకొచ్చినట్టు కొన్ని మార్పుల గురించి కూడా మాట్లాడతాను. అర్థమైందా? థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు నచ్చినట్లయితే అట్లీస్ట్ మీ ఒక్క ఫ్రెండ్ కన్నా కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.